గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం క్లాస్లో అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటర్స్లో నుంచి కొన్ని బిట్స్ చూద్దామండి. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 16 సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 అని అడిగాడు. ఫస్ట్ గివెన్ దట్ కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి. గివెన్ పెరిమీటర్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు చూడండి, 16 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. కానీ మనకి ఫార్ములా పెరిమీటర్కి స్క్వేర్కి పెరిమీటర్ అంటే ఫార్ములా ఏంటి చెప్పండి. పెరిమీటర్ ఈక్వల్ టు 4a. ఏ మీన్స్ సైడ్స్, 4a. మనకి పెరిమీటర్ ఏమి ఇచ్చాడు 16 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 16 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 4a. 4 1 4 4 చూడండి. వన్ సైడ్ ఏమవుతుంది, వన్ సైడ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 4 సెంటీమీటర్స్. ఓకేనా, ఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ వచ్చేసింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఏరియా. ఏరియా అంటే ఏంటండి, స్క్వేర్కి ఏరియా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్పండి, ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏంటి 4 స్క్వేర్. సెంటీమీటర్స్ కూడా ఉంటుంది కదా, సెంటీమీటర్స్ కూడా స్క్వేర్ అవుతుంది కదా, స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16 సెంటీమీటర్ స్క్వేర్ ఆన్సర్. ఓకేనా, మళ్ళీ వన్స్ చూడండి. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు, దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 అని అడిగాడు. పెరిమీటర్ వచ్చేసి 16 సెంటీమీటర్స్. మనకి పెరిమీటర్కి ఫార్ములా 4 ఇంటూ సైడ్. నెక్స్ట్ పెరిమీటర్ ఈక్వల్ టు ఎంత 16 సెంటీమీటర్స్. సబ్స్టిట్యూట్ చేసుకోండి. 4 ఇంటూ ఏ సేమ్ యాజ్ ఇట్ ఈస్. 4 1 4 4 ఏ ఈక్వల్ టు వన్ సైడ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఒకటిసారి చూడండి, స్క్వేర్లో సైడ్స్ ఎలా ఉంటాయి, సైడ్స్ టోటల్గా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. సైడ్స్ అనేది ఈక్వల్. ఓకేనా, నెక్స్ట్ ఏరియా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ 4 సెంటీమీటర్ హోల్ స్క్వేర్, లేదంటే 4 స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్, 16 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ హెక్సాగోన్ ఈజ్. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా చూడండి, n-2 ఇంటూ 180 డిగ్రీస్. హెక్సా మీన్స్ ఎంత చెప్పండి, 6. అంటే n ఈక్వల్ టు 6. n ఈక్వల్ టు 6 తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 6 - 2 ఇంటూ 180. 6 - 2 4 ఇంటూ 180. 180 ఇంటూ 4 4 zeros 4 4 8s 32. 4 1s 4 plus 3 7 equal to 720. Sum of the angles of hexagon equal to 720 degrees. Next question చూడండి. The area of the given trapezium is. గివెన్ ట్రెపీజియం ఈక్వల్ ఏరియా ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటండి, హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్ ఇంటూ హైట్. హైట్ అంటే హెచ్ కదా, హైట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్, ఆపోజిట్ సైడ్స్ ఉన్నవి ఏమున్నాయి చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ప్యారలలోగ్రామ్ హ్యావింగ్ సైడ్స్ 8.9 సెంటీమీటర్స్ 7.2 సెంటీమీటర్స్ విత్ ద యాంగిల్ 90 degrees విల్ బి. ఇక్కడ చూడండి 8.9 సెంటీమీటర్స్ 7.2 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. మనకి ప్యారలలోగ్రామ్లో అడ్జసెంట్ సైడ్స్ 90 ప్లస్ టోటల్గా 180 ఉండాలి. 90 degrees అని ఇచ్చారు. కానీ మనకి ఒక్క యాంగిల్ అనేది 90 degrees ఉండేది ప్యారలలోగ్రామ్లో ఓన్లీ రెక్టాంగిల్లో అయితేనే పాసిబుల్ అవుతుంది. ఒక యాంగిల్, ఈచ్ యాంగిల్ అనేది 90 degrees దేంట్లో ఉంటుంది, రెక్టాంగిల్లో ఉంటుంది. ప్యారలలోగ్రామ్లో మనకి ఈచ్ యాంగిల్ 90 degrees తీసుకోవడానికి లేదు. అడ్జసెంట్ సైడ్స్ ఉన్న 2 sides 180 degrees తీసుకోవచ్చు, లేదంటే బోత్ ఆల్ యాంగిల్స్ కలిపి 360 ఉండడానికి ఛాయిస్ ఉంది. కానీ ఒక సింగిల్ యాంగిల్ 90 ఇది 90 degrees ఉందనుకోండి,
ఆటోమేటిక్గా ఇది కూడా 90 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ఇది 90 డిగ్రీస్ ఉంటే అడ్జసెంట్ సైడ్ ఉన్నవి ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్ అయిందనుకోండి, ఈ ప్లేస్లో ఉన్నది కూడా 90 డిగ్రీస్ అవుతుంది. అంటే టోటల్గా 90 డిగ్రీస్ అనేది ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ అనే కండిషన్ ఎక్కడ పాసిబుల్ అవుతుంది మనకి? ఓన్లీ రెక్టాంగిల్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో మనకి రెక్టాంగిల్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ క్వాడ్రిలేటరల్ PQRS మే బి ఏ ప్యారలలోగ్రామ్ కండిషన్స్లో ఇక్కడ ఇచ్చిన 1 2 3 4 కండిషన్స్లో ఏది సాటిస్ఫై అవుతుంది, ఏది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి ఇచ్చాడండి. యాంగిల్ P యాంగిల్ Q ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే, ఈ కండిషన్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. అలా ఎలా అంటే కాన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి ఎలా ఉండాలి మనకి? సప్లిమెంటరీ అయి ఉండాలి. సప్లిమెంటరీ మీన్స్ ఏంటండి? 180 డిగ్రీస్ అవ్వాలి. అంటే మనకి అడ్జసెంట్ యాంగిల్స్ అనేది 180 డిగ్రీస్ ఉంది కాబట్టి ఈ కండిషన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. PQ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, QR ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, RS ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, SP ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్. మనకి ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ అంటే ఏమవుతుంది? PQకి ఆపోజిట్ SR, లేదంటే QPకి ఆపోజిట్ RS మనకి ఈక్వల్గానే ఉంది. PQ అనేది ఏముంది? 6 ఉంది. దానికి ఈక్వల్గా ఏముంది? SR అంటే ఏంటి? 6 ఉంది. ఇది పాసిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడున్న ఆపోజిట్ QR అంటే ఏముంది చూడండి? 8. నెక్స్ట్ PS ఈక్వల్ టు ఏముంది చూడండి? 7.5. నాట్ ఈక్వల్ అంటే ఇది ప్యారలలోగ్రామ్ అవ్వదు. సో ఈ కండిషన్ అనేది రాంగ్. యాంగిల్ Q ఇక్కడ 80 డిగ్రీస్ ఉంది. నెక్స్ట్ యాంగిల్ S 75 ఉంది. ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ అనేవి ప్యారలలోగ్రామ్లో ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఏముంది? నాట్ ఈక్వల్ ఉంది. సో ఈ కండిషన్ కూడా పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ OP ఎంత? 5 సెంటీమీటర్స్, OR 5 సెంటీమీటర్స్. మనకి ప్యారలలోగ్రామ్లో బోత్ డయాగ్నల్ మస్ట్ బైసెక్ట్ ఈచ్ అదర్ అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకనంటే మనకి ప్యారలలోగ్రామ్లో బైసెక్ట్ అవ్వవు. ఇందులో ఏమవుతుంది? 5 సెంటీమీటర్స్ సేమ్ ఉంది కాబట్టి బైసెక్ట్ అవుతుంది. మనకి ప్యారలలోగ్రామ్లో అలా బైసెక్ట్ అవ్వదు. డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ అవ్వవు కాబట్టి ఈ కండిషన్ కూడా రాంగ్. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కాన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ కొన్ని ఫిల్ ఇన్ ది బ్లాక్స్ చూడండి. ఏ క్వాడ్రిలేటరల్ హ్యాస్ డాష్ వర్టిసెస్ నో 3 ఆఫ్ విచ్ ఆర్ డాష్ అని ఇచ్చాడండి. క్వాడ్రిలేటర్స్కి ఎన్ని వర్టిసెస్ ఉంటాయి అని అడుగుతున్నాడండి. 1 2 3 4 కదా, 4 వర్టిసెస్. నో 3 ఆఫ్ విచ్ ఆర్ అంటే 3 పాయింట్స్ కొలీనియర్ కండిషన్ ఏంటి? ఒకే లైన్ పైన 3 పాయింట్స్ ఉండాలి. మనకి ఒకే లైన్ పైన 2 పాయింట్సే ఉన్నాయి, 3 పాయింట్స్ ఎక్కడ లేవు ఒకే లైన్ పైన. సో నో 3 ఆఫ్ విచ్ ఆర్ ఏమవుతుంది? కొలీనియర్ కండిషన్. ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఈ క్వాడ్రిలేటరల్ ఈజ్. టోటల్ యాంగిల్స్ ఎంత అవుతుందని చెప్పండి. ఇది 90 తీసుకున్నా 9 4 360 డిగ్రీస్. లేదంటే ఇంకా డిఫరెంట్గా ఎలా తీసుకున్నా టోటల్గా సమ్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ యాంగిల్ ఎలా అవుతుంది? 360 డిగ్రీస్ ఉంటుంది. ద పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్. ఇక్కడ చూడండి, అడ్జసెంట్ సైడ్ ఇక్కడ పక్కనే ఉన్న యాంగిల్స్. అడ్జసెంట్ అంటే ఇక్కడ 90 ఉందనుకోండి, ఇక్కడ 90, లేదంటే ఆపోజిట్లో ఎంత ఉన్నా కానీ టోటల్గా ఇక్కడున్న యాంగిల్ అనేది మనకి ఎంత ఉండాలి? సప్లిమెంటరీ అయి ఉండాలి. సప్లిమెంటరీ అని అంటే ఏంటి చెప్పండి? సప్లిమెంటరీ ఏంటి? 180 డిగ్రీస్ అయి ఉండాలి. నెక్స్ట్
సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ది పాలిగాన్ ఈజ్, సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ది పాలిగాన్ ఏమవుతుంది చూడండి 360 degrees. టోటల్గా ఎక్స్టీరియర్ అయినా ఇంటీరియర్ అయినా 360 degrees ఉంటుందండి. నెక్స్ట్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఆర్ డాష్ ఈచ్ అదర్, బైసెక్ట్ ఈజ్ పర్పెండిక్యులర్, బైసెక్టార్ అవుతుంది. పర్పెండిక్యులర్ డయాగ్నల్స్ అనేవి రాంబస్లో ఈక్వల్గా ఉంటాయండి. సో పర్పెండిక్యులర్, బైసెక్టార్, పర్పెండిక్యులర్ బైసెక్టార్ అవుతుంది. రెక్టాంగులర్ మేబీఏ, రెక్టాంగిల్ అనేది ఎలా ఏమవి ఉండొచ్చు, ఒకవేళ క్వాడ్రిలేటరల్, నెక్స్ట్ స్క్వేర్ మేబీ, స్క్వేర్ అనేది రెక్టాంగిల్ అవ్వచ్చు, లేదనంటే ఇంకేమవ్వచ్చు చెప్పండి, స్క్వేర్ మేబీ రాంబస్, Next, a quadrilateral with exactly 2 pairs of equal consecutive sides is called a kite. Kite కైతేనే పాసిబుల్ అవుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.